హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లు మంచుకున్నారా? మండింగ్తో మంచుకున్నారా? మీరు ఎట్లున్నారని చెప్పేసి లెస్లో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇక మరి ఈ యొక్క వీడియో బలోచిస్తాన్ సపరేట్ కంట్రీగా ఏర్పడిపోయిందా అంటే మాత్రం వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేసేసారు, బలోచిస్తాన్ ఫ్రీడమ్ అని చెప్పేసి వాళ్ళైతే అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. కానీ ఇక్కడ యుఎన్ఎస్ఎస్ ఏం చేస్తుంది? అక్కడ పర్మిషన్ ఇవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా ఊకుంటుంది అనుకుంటారా? చైనా లిటరల్గా చెప్తున్నారు కదా, చైనా ఇంటర్ఫేస్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే మాత్రం ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళకు వాదార్ పోర్ట్ అని ఉంటుంది కదా, ఆ పోర్ట్ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక సిటీ కూడా ఉంది చైనాకి. మరి చైనా పాకిస్తాన్ ఈ రెండు కలిపి బలోచిస్తాన్ మళ్ళీ లాక్కోవు అనేటువంటి నమ్మకం ఎట్లా? ఈజీ టు ఇంటరప్ట్ కదా ఈ యొక్క బలోచిస్తాన్ని క్యాప్చర్ చేయడం, ఈజీ అయిపోతుంది పని, చైనాకు తొందర పని. కానీ ఇక్కడ ఇండియా సపోర్ట్ కనుక ఈ బలోచిస్తాన్కి ఉన్నట్లయితే తప్పకుండా బలోచిస్తాన్ ఒక బెటర్ అంటే లైక్ ఒక మంచి స్థాయిలో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇండియా స్టాండ్ ఎటు తీసుకుంటుంది? బలోచిస్తాన్కు సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇంకో డిసిజన్ తీసుకుంటుందా? మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్లయితే బలోచిస్తాన్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. ఏమని? ఈ బలోచిస్తాన్ మీకు పూర్తి మద్దతు అయితే ఇస్తుంది. అంటే లైక్ ఏ విధంగా అంటే ఈ వార్ జరిగితే మీకు కంప్లీట్ మద్దతు అనేది ఇక్కడ నుంచి మా వెస్టర్న్ బలోచిస్తాన్ నుంచి మీకు కంప్లీట్ మద్దతు అనేది లభిస్తుంది. పాకిస్తాన్ని మొత్తం కూడా ఓడగొడదాం, పాకిస్తాన్ మొత్తం కూడా ఈ యొక్క భూమి మీద లేకుండా చేద్దామని చెప్పేసి చాలా వరకు చాలా రకాలుగా ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది భారత్కు. కానీ భారత్ ఆ ఒక లెటర్ రిసీవ్ చేసుకునే లోపే సీజ్ ఫైర్కి అయితే ఒప్పుకోవడం అయితే జరిగింది. సీజ్ ఫైర్ ఎందుకు ఒప్పుకున్నారు, ఎలా ఒప్పుకున్నారు అని చెప్పేసి మీకు తెలిసిన ముచ్చటే. ఏంటిది? అది ఇక్కడ నీ పదాలు వాడద్దు, పదాలు వాడితే వీడియో రీచ్ అనేది తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి పదాలు అనేవి వాడట్లేదు. ఒక రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రియాక్టర్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. వాటి గురించి ఆలోచించి భారత్ ఏమైంది, వెనక్కి తగ్గడం అయితే జరిగింది. ప్రజల్ని కాపాడడం కోసం భారత్ వెనక్కి తగ్గడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఫ్లడ్స్, ఏ విధంగా ఫ్లడ్స్, మన ఇండోస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసినాం కదా, నిన్న రిలీజ్ చేసినాం. అంటే లైక్ ఇప్పటి వరకు హోల్డ్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా డంపింగ్ చేస్తాం. మళ్ళీ మనమైతే వాటర్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనమైతే క్లోజ్ చేస్తాం. ఒక టాక్టిక్ గేమ్ అయితే ఆడతాం అన్నమాట, అది వేరే ముచ్చట. ఇక మరి ఇక బలోచిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడిందా అంటే మాత్రం వాళ్ళ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. మేము ఫ్రీడమ్ పొందాము, మాకు హ్యాపీగా ఉంది అని చెప్పేసి వాళ్ళకైతే ఒక ట్వీట్ ద్వారానో ఇంకో రూపంలో అయితే వాళ్ళైతే తెలపడం అయితే జరిగింది. బలోచిస్తాన్ సపరేట్ కంట్రీగా అయితే ఏర్పడింది. కానీ యుఎన్ఎస్ఎస్ఆర్ ఏం చేస్తుంది, లేదా యునైటెడ్ నేషన్ ఉంది కదా, అదేం చేస్తుంది? అది ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా? ఇందులో పాకిస్తాన్ మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఏం తీసుకొస్తుంది, లేదా చైనా ఇంటర్ఫేస్ అవుతుందా అవ్వదా అనేటువంటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బలోచిస్తాన్ కొత్త దేశంగా ఏర్పడితే చాలా రకాలుగా జియో పొలిటికల్గా చాలా చేంజెస్ అనేవి జరిగే ఛాన్స్ అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు చేసైనా సరే ఇటు ఇండియాకి సపోర్ట్గా అయితే వీళ్ళైతే వస్తున్నారు. అటు బంగ్లాదేశ్ అంటే లైక్ బంగ్లాదేశ్ అంటున్నారు, ఇటు ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకైతే ఇటు ఇండియా సపోర్ట్గా అయితే వస్తుంది. పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. చైనా ఇప్పుడైతే ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. మ్యాక్సిమం తీసుకుంటుంది కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మాత్రం ఉన్న వనరులు కావచ్చు అవన్నీ కూడా చైనా బేస్ అంటే ఎయిర్ బేస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఏవైతే మనకి లైక్ సిటీ, ఇంకొకటి ఈ పోర్ట్ అండర్ కూడా ఉంది. కాబట్టి బలోచిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు పాకిస్తాన్ ఏకాకి అయిపోయింది కదా. పాకిస్తాన్ ఒకసారి కనుక విడిపోయింది అనుకోండి, పాకిస్తాన్ అంతే, ఇంకా సింపుల్. దాన్ని ముక్క ఎటు కలపనో అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పాకిస్తాన్. ఇక మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇక సింధు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ముచ్చట. మరి వాళ్ళు సపరేట్ కంట్రీ అనౌన్స్మెంట్ చేస్తే పాకిస్తాన్ పిల్ల పిత్రి గింతే ఈ సైజులో ఉంటుంది. మరి ఆ సైజును పెట్టుకొని మనది వైపు రావాలంటే ఎన్ని రకాలుగా ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మొన్నటిదాకా మనం చూసుకున్నట్లయితే మనం ఫైటింగ్ చేస్తున్నప్పుడు, మన ఇండియన్ ఆర్మీ ఫైటింగ్ చేస్తున్నప్పుడు బలోచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, బలోచ్ రిబలేషన్ ఆర్మీ, వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్లో పాకిస్తాన్ ఆర్మీని వేసుకున్నారు. నాకు తెలిసి 100 మంది సైనికుల దాకా వీళ్ళైతే వేసి పరేశారు అనమాట. అట్లుంటుంది. మరి
మాకు ఫ్రీడమ్ కావాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టి కూర్చున్నారు. ఈరోజు ఫ్రీడమ్ తెచ్చుకున్నారు. వాళ్ళకి ఒక మంచి కంట్రీగా ఎదగాలని చెప్పేసి కోరుకుందాం. కానీ ఏ విధమైనటువంటి ఇంటర్సెప్ట్స్ అనేది తీసుకుంటుంది యునైటెడ్ నేషన్, ఎటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అనేది తీసుకుంటుంది అని చెప్పేసి చాలా వరకు చాలా రకాలుగా ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళ సంబురాలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బై. వాళ్ళ సంబరాలకు అదుపు లేదు, అంతు లేదు. వేరే లెవెల్ ఫ్లాగ్ హోస్టింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది కదా. ఒకప్పుడు పాకిస్తాన్ ఈ యొక్క బలోచిస్తాన్ని ఆక్యుపై చేసుకున్నది, ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నది. ఏది మనకి ఇప్పుడు పీఓకేని ఏ విధంగా అయితే ఆక్యుపై చేసుకుందో ఇల్లీగల్గా, ఇప్పుడు ఈ యొక్క బలోచిస్తాన్ కూడా ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుందనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బలోచిస్తాన్ సపరేట్ కంట్రీగా ఏర్పడినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పడం కంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ రా ఏజెంట్లా, లేకపోతే వేరే వాళ్ళ? కంప్లీట్గా చూసుకున్నట్లయితే రెండు వైపుల నుంచి అలా ఆలోచించాల్సినప్పుడు వచ్చారు. వాళ్ళకి సపోర్ట్ చేసింది అన్అఫిషియల్గా, ఇది అఫిషియల్గా అయితే కాదు. ఇన్ మై ఒపీనియన్, నా ఒపీనియన్ ఏంటంటే మాత్రం ఈ బలోచిస్తాన్కు సపోర్ట్ చేసింది ఎక్సెప్ట్ ఇండియా. అదేవిధంగా చూసుకున్నట్లయితే అటు ఆఫ్ఘనిస్తాన్ టీటీపీ వాళ్ళైతే సపోర్ట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను ఇంతకు. ఎందుకంటే మాత్రం పాకిస్తాన్ ఓడగొట్టాలంటే మాత్రం ఈ యొక్క ముక్క, ఈ బలోచిస్తాన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మొన్నటిదాకా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కూడా భారత్ అన్నది ఇంకా ఇనిషియేటివ్ తీసుకుంటుందా, బలోచిస్తాన్ ఒక సపరేట్ కంట్రీగా గుర్తిస్తుందా లేదా అనేటువంటి ఒపీనియన్ అయితే ఉంది. అది వస్తుంది మ్యాక్సిమం ఒక 2 వారాల్లో లేకపోతే ఒక 3 వారాల్లోనో. ఈ ఎంబసీలు అవి ఇవి అలా పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది కదా. అప్పుడు మనమైతే ఏం చేస్తాం, యునైటెడ్ నేషన్కి పోతుంది కదా బలోచిస్తాన్. అప్పుడు అక్కడ ఓట్లు ఎవరికి ఎక్కువగా అంటే లైక్ కలవాలా వద్దని చెప్పేసి ఓట్లు పెడతారు కదా. ఆ ఓట్లు పెట్టేటటువంటి క్రమంలో ఏది ఎక్కువగా పైచే ఉంటే దానికైతే సపరేట్ కంట్రీగా అయితే ఇచ్చేస్తారనమాట. ఒకవేళ కనుక సపరేట్ కంట్రీగా ఇవ్వకపోతే మాత్రం అంతే ఉంటుంది సంగతి. బలోచిస్తాన్ మళ్ళీ యథావిధిగా పాకిస్తాన్తో కొనసాగే ఛాన్స్ అనేది ఉంది. మరి ఇట్లుంటుంది కథ. మరి ఈ యొక్క విషయం, ఇది పాకిస్తాన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు బలోచిస్తాన్. వాళ్ళని మొన్ననే చెప్పేసిన భయ్, వాళ్ళకి సపరేట్ కంట్రీ ఏర్పడుతుంది, వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారని చెప్పేసి మన ఛానల్ ఫాలో అయ్యే వరకు వాళ్ళకు చెప్పేసిన, నేను ఆల్రెడీ చెప్పేసిన గత 2-3 రోజులుగానే అయితే చెప్పుకుంటూనే వస్తున్నా. వాళ్ళు సపరేట్ కంట్రీగా ఏర్పడుతుంది సార్, వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేసారు ఫస్టే. కానీ ఇప్పుడు సంబరాలు అవి ఇవి అని చెప్పేసి మన తెలుగు మీడియా అది ఇది అని చెప్పేసి తెగ రచ్చిపోతుంది. కానీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి దాదాపుగా ఒక 4 రోజులు అవుతుంది బలోచిస్తాన్ సపరేట్ కంట్రీ అయిందని చెప్పేసి. ఇప్పుడైతే మనం సీజ్ ఫైర్ ఆ లొల్లిలో పడి ఉన్నామో, అప్పుడే సీజ్ ఫైర్ ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజే బలోచిస్తాన్ సపరేట్ కంట్రీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయిపోయింది. వాళ్ళు సపరేట్ కంట్రీకి అనౌన్స్మెంట్ చేసేసుకున్నారు. అర్థమైందా? 2 ఊళ్ళను 2 ప్రాంతాలను ఆక్యుపై చేసేసుకొని దాని తర్వాత వీళ్ళైతే బలోచిస్తాన్ ఇక్కడ సపరేట్ కంట్రీగా వీళ్ళకైతే అనౌన్స్మెంట్ అనేది చేసేసారు అనమాట. మరి పాకిస్తాన్ బతుకు ఆగం బతుకు, ఏం చేయనో అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాబాజ్ షరీఫ్ ఏటు పోయిండో ఎక్కడున్నాడో తెలియదు. మొన్నటికి మొన్న సీజ్ ఫైర్ గెలిచినామని చెప్పేసి తెగ అడ్జేసాడు. మళ్ళీ ఇంతవరకు దిక్కు లేదు, దివానా లేదు. ఈడు పోయి అన్నాడు, ఎల్ల పోయి అన్నాడు, బంకర్లో పోయి అన్నట్టున్నాడు నాకు తెలిసి. ఏం చేస్తాడో ఇంకా ఆసిఫ్ మునీర్ ఈడేం చేస్తాడో ఎట్లా చేస్తాడో మరి తెలియదు. కానీ బలోచిస్తాన్ అయితే ఒక సపరేట్ కంట్రీకి అయితే ఏర్పరచుకున్నారు. కానీ అది యునైటెడ్ నేషన్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే ఇక్కడ కంట్రీగా ఒక పై మెట్ అనేది ఎక్కుతుంది బలోచిస్తాన్. లేకపోతే మాత్రం అది ఓటింగ్ అనేది ఉంటుంది. పలానా కంట్రీస్ అనే ఓటింగ్ అనేది ఉంటుంది. ఆ ఓటింగ్లో ఎవరు అంటే లైక్ బలోచిస్తాన్ సపరేట్ కంట్రీగా ఏర్పడుతుంది అని చెప్పేసి ఒక ఓటింగ్ అనేది వేశారనుకోండి, ఆ ఓటింగ్లో బలోచిస్తాన్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకోండి, సపరేట్ కంట్రీగా ఏర్పడినట్టే. కానీ అది ఎంతవరకు అది ఓటేస్తారో ఎలా చేస్తారో ఎట్లా చేస్తారో అని చెప్పేసి మనకైతే తెలియదు. ఇంకొక 2-3 నెలల్లో అయితే మనకి బలోచిస్తాన్ కొత్తగా కంట్రీగా ఏర్పడబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యునైటెడ్ నేషన్ అయితే ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది కాలేదు. మ్యాక్సిమం ఫ్యూచర్లో అప్డేట్స్ అనేవి వస్తాయి. అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీకైతే తెలియజేస్తాను. మరి వీడియోకి అయితే ఇంతే. మరి బలోచిస్తాన్కు పంపించినటువంటి లేఖ గురించి వీడియో చేయమంటారా వద్దా అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. లేదంటే మాత్రం ఫర్దర్గా మనం ఈ కంట్రీ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి వద్దు అని అనుకుంటే మాత్రం ఓకే. థ్యాంక్ యూ. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తే బెల్ ఐకాన్ ఆల్ టప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ. బాయ్.